ఏంటి బండి రివర్స్ లో పోతుంది? వదులు. ఎప్పుడు మందు గొడవే గాని పెళ్ళానికి మల్లెపూలు తేవాలని తెలీదా? మల్లెపూలు కన్నా మందు పౌరే ఎక్కువే. పదవే లోపలికి చూపిస్తారా? అక్కడ నిలబడి ఓసే పెళ్ళామా, అసలు నా భయం ఏంటంటే నీ అందాలన్నీ బయట చూసేస్తున్నారు. నువ్వు నాకే సొంతం, ముసుగు నాకు, ముద్దులు నీకే. ఇప్పుడు వద్దు మామా, రేపు చూద్దాం. రేపు అంటే నాకు తెలిసింది ఒకటే రేపు, అది ఇప్పుడు చేసేస్తాను. ఇలాంటి రేపు ఎవరు చేయరు, నేనే నేనే నేనే. ఈ తాగుబోతు సచ్చినోడికి వేళ పాలా లేదు. పక్కేసుకుంటే ఆ సుఖమే. హాయ్ రోహిత్. గుడ్ మార్నింగ్ దేవి గారు. ఇది మార్నింగ్ కాదు, ఈవినింగ్. దేవి గారు ఎప్పుడు లేస్తే అప్పుడేగా మార్నింగ్. అంటే రాత్రంతా అలసిపోవడం, పగలంతా నిద్రపోవడం. నీ అల్లరి రోజు రోజుకి శృతి మించిపోతుంది అబ్బాయి. నోటి ఫెలో. అంతేగా మరి. నిజంగా నీకు సిగ్గులేదు. కళ్ళ ముందు ఇన్ని అందాలు కనువిందు చేస్తుంటే సిగ్గుపడుతూ కూర్చోమంటావా? రోజు మార్నింగ్ కాఫీ తాగినట్టు రోజు ఈవినింగ్ పెగ్గు కూడా షేర్ చేసుకుందామా? ఐ డోంట్. బాబు గారు, నన్ను వదిలేయండి, మీకు పుణ్యం వస్తుంది. పిచ్చి మల్లిక, నిన్ను వదిలేస్తే నాకు పుణ్యం వస్తుంది. ఒక్కసారి హత్తుకొని చూడు, నీకు సుఖం వస్తుంది. వదిలేయండి. ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తావే? ఇవాళ నేను పిండుకొని అనుభవించకుండా వదలను.
వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్ హియర్? నువ్వు మనిషివా పశువా? పారిజాతం, హే, నా కోసం ఇక్కడ ఎందుకు వచ్చావు? రా, ఇంత దూరం నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు? నిన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి జంజం? పడికింట్లోనేమో మెళ్ళో గొలుసు అన్నావు, నడుముకి వడ్డాణం అన్నావు, పాపిట బిళ్ళన్నావు, ఇప్పుడేంట్రా ఈ జంజం చూపిస్తున్నావు? నువ్వేం కంగారు పడకు పారిజాతం. పెద్ద పార్టీ ఏదైనా తగిలితే నీ కోసం పాపిడి బిళ్ళే కాదు, అన్ని బిళ్ళలు బంగారుతోనే చేయిస్తాను. ఇంకెన్నాళ్ళు చేస్తారే పారిజాతం, దేనికైనా టైం రావాలి కదా. దానికైతే ఏ టైం అయినా పర్వాలేదా? దీనికైతే టైం కావాలా? ఇది గుడన్న సంగతి మర్చిపోతున్నావు. నేనేమి సన్యాసిని కాదమ్మా, సరసం చేస్తే తప్పేముంది. రాపారు, బంగారు నగలు తెచ్చే వరకు నన్ను ముట్టుకోకు. అది నీకు ఒట్టు, నాతో కట్టు. మల్లిక, మల్లిక, అయ్యో బాబుగారు, రంజిత వచ్చిందటగా, ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళొచ్చాము. రంజిత బంగ్లాకి వెళ్తామని బయలుదేరింది. స్వామీజీ ఎవరు ఏంటి? ఇప్పుడు మీరుంటున్న బంగ్లాలో ఇంతకుముందు చంద్రకాంత రోహిత్ వచ్చారు. రోహిత్ చంద్రకాంతను చంపి ఆమెకు అన్యాయం చేశాడు. ఇప్పటికీ ఆమె ఆత్మ ఆ బంగ్లాలోనే తిరుగుతుంది. చంద్రకాంత? అవును. హాయ్ రోహిత్, హే, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. నా సంగతి సరే కానీ ఇంత అందమైన అమ్మాయిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళారు? నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళంతా ఫారెస్ట్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు రావడానికి 2-3 గంటలు పట్టొచ్చు. చంద్రిక, యు ఆర్ సో బ్యూటిఫుల్. వెన్నెల్లో ఆడపిల్ల, ఆ పదానికి రూపం వస్తే అది నువ్వే అవుతావు. ఏం లాభం, వన్నెకాడు పక్కనుంటే ఏ పిల్లకైనా అందం ఆనందం. నిజమే, ఆ మోహన్ గాడికి అసలు బుర్రే లేదు. వాడికి లేకపోతే పోని, నీకుందిగా, వాడుకో. అంటే ఈ లేతవన్నెలన్నీ నాకేనా? ఖచ్చితంగా. త్వరపడు, నా అందాలన్నీ అనుభవించి తేలిపో. మరి ఆ మోహన్ గాడి సంగతి? వాడు ప్రేమ పెళ్లి అని కబుర్లు నాతో చెప్పి సరసాలు ఆ రంజితతో చేస్తున్నాడు. వాడి సంగతి వదిలే, నువ్వు చెప్పు, ఏంటి సంగతి? ఏముంది, ముందే నేను నీకు లవ్ ప్రపోజ్ చేసి ఉంటే ఈ పాటికి పెళ్ళై పిల్లల్ని కనేదానివి. ఇలా కలలు కంటూ కూర్చునేదానివి కాదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేం లేదు.